అండి అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పాకెట్స్ అనమాట. చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి, మీరే చూస్తున్నారు కదా. సో ఇదైతే మనం ఇప్పుడైతే ట్రై చేసేద్దాం. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మనకి ఎప్పుడు ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 బ్లడ్ సైజెస్ అయితే తీసుకోండి. మీరు బ్లడ్ సైజెస్ కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి, అంటే కొంచెం మెత్తగా ఉందనుకోండి అది కొంచెం మనకి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆ సైడ్స్ అన్నీ బాగా కట్ చేసుకోవాలి. మనకి ఓన్లీ వైట్ పార్ట్ ఒకటే కావాలి. సో ఈ సైడ్స్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. దీంతో కూడా ఒక రెసిపీ చెప్తానండి. మన ఛానల్లో ఇంకా బ్రెడ్ రెసిపీస్ చాలా వస్తాయి. సో ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నాన్ని ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇలా 3 స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్లైసెస్ని ఒక్కొక్కటి తీసుకొని చపాతీ కర్రతోని బాగా పామని, అంటే అది కొంచెం మనకి గట్టి పడుతుంది అనమాట. కొంచెం మనం రోల్ చేసినప్పుడు అది చిరుక్కుపోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా గట్టిగా అంటే మనకి అది అప్పడంలాగా అవుతుంది అనమాట. స్లైసెస్ లాగా చీజ్ స్లైస్ ఎలాగ వస్తుంది సేమ్ అలాగే వస్తుంది. సో ఇలాగ ఒక్కొక్కటి అన్నీ మీరు 3 స్లైసెస్ని ఇలాగే చేసుకోవాలి. సన్నంగా ఒత్తుకోవాలన్నమాట. చిరగకుండా నీట్గా ఒత్తుక్కోండి. మళ్ళీ అది పగిలిపోతే బ్రెడ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది, పాకెట్ చేయడానికి పనికిరాదు అనమాట. సో 3rd స్లైస్ని కూడా నేను ఇలాగే చేసుకున్నాను. నీట్గా ఇలా చపాతీ కర్రతో నీట్గా స్లోగా ఒత్తితే చాలండి, అది బాగా అయిపోద్ది. ఇప్పుడు ఇలా స్లైసెస్ తీసుకున్న వాటిని మనం గుడ్డు కూర ఉంది కదా, నేనైతే గుడ్డు కూరతో స్టఫ్ అయితే పెడుతున్నాను. మీకు కావాలంటే ఏ స్టఫ్ అయినా పెట్టుకోవచ్చు, ఆనియన్ స్టఫ్ పెట్టుకోవచ్చు, ఏదైనా. నాకు ఇంట్లో ప్రస్తుతానికి ఎగ్ బూజీ ఉంది. సో ఎగ్ బూజీతో అయితే నేను స్టఫ్గా పెడుతున్నాను అనమాట. పక్కనే వాటర్ కూడా పెట్టుకొని, ఎందుకంటే మనము ఈ గుడ్డుకు వేసిన తర్వాత ఆ సైడ్స్ అన్నిటికి మనం వాటర్తో పెట్టుకుని అప్పుడు రోల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం వాటర్ ఉంది కదా, మన ఫింగర్స్ వాటర్లో డిప్ చేసి ఈ వాటర్ మొత్తం ఈ బార్డర్ మొత్తం వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలా అత్తుకుంటే మనకి చిరిగిపోకుండా ఉంటుంది. నాది కొంచెం మెత్తగా ఉంది కాబట్టి బ్రెడ్, సో కొంచెం నాకు పగుళ్ళు అయితే వస్తున్నాయి. మీరు కొంచెం గట్టిగా అంటే శాండ్విచ్ బ్రెడ్ అలాంటివి తీసుకుంటే మీకు పగుళ్ళు ఏం రావన్నమాట. సో ఇప్పుడైతే రోల్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఇంకోటి పాకెట్ చేద్దాము. బ్రెడ్ పాకెట్ చాలా సింపుల్ రోల్ కన్నా, ఎందుకంటే రోల్ అయితే కొంచెం అప్పుడప్పుడు మనకి క్రాక్స్ అయితే వస్తాయి. బ్రెడ్ పాకెట్లు అయితే మనకి క్రాక్స్ ఏమి రావు. సో ఇప్పుడు మళ్ళీ ఉక్కు తీసుకొచ్చి దానిపైన సేమ్ అలాగే వేసుకోవాలి. అదిగోండి అలా వేసుకోవాలి. ఈసారి బ్రెడ్ పాకెట్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ పాకెట్కి ఎక్కువ స్టఫ్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం టూ బ్రెడ్స్ అయితే కలిపి పెడతాం కాబట్టి మనకి తినేటప్పుడు ఆ స్టఫ్ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న దాన్ని మళ్ళీ మన ఫింగర్స్ అన్ని వాటర్లో డిప్ చేసి ఆ బార్డర్ మొత్తం ఈ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దానికి కూడా మళ్ళీ వేయాలి మీరు వాటర్. అప్పుడే మనకి బ్రెడ్ అనేది బాగా గట్టిగా పట్టుకుంటుంది, లేకపోతే ఊడిపోద్ది అనమాట. సో ఇప్పుడు దీనికి కూడా అలాగే ఇప్పుడు దీన్ని ఆ బ్రెడ్ పైన పెట్టేసుకుంటే మనకి నీట్గా ఒత్తుకోవాలన్నమాట. మనకు 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, 3 ఫింగర్స్తోనే ఇలా అదిగోండి. ఇప్పుడు బొట్టన వెళ్తేనే నార్మల్గా అలా ఒత్తుకుంటే మనకి బ్రెడ్ అనేది పగలకుండా ఉంటుంది. అలాగే ఆ స్టఫ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది అనమాట. సో సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంత లాంగ్ వీడియోగా అంటే ఇది ఒక 5 మినిట్స్లో చెప్పేయచ్చు, కానీ మీకు ఫుల్ క్లారిటీగా ఉండాలని ఇలా చెప్తున్నాను. కొంచెం బ్రెడ్ తీసుకున్నప్పుడు చూసి తీసుకోండి, లేకపోతే బ్రెడ్ అలా పగిలిపోద్ది. ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకోవచ్చు. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, లేకపోతే ఆయిల్ అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మనం వీడియో అందుకని కొంచెం నెయ్యి వేసాం, లేకపోతే నాకు నెయ్యి పడదు, వీడియో కోసం అని నెయ్యి వేసాను. సో కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి మొత్తాన్ని ఇలా కరిగించుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఏం రోల్ చేసామో అలాగే బ్రెడ్ పాకెట్స్ చేసాం కదా, అది ఒక్కొక్కటి దీనిపైన వేసుకొని మనం బాగా కాల్చుకోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ పాకెట్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్. చూసారా, నాకు అప్పటికే కొంచెం పగుళ్ళు వస్తాయి, ఎందుకనుకుంటే అది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట బ్రెడ్. సో అందుకు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఒక స్పాచులా లాంటిది ఏమైనా తీసుకొని అలా దానిపైన నొక్కుతూ ఉంటే మనకి బ్రెడ్ మొత్తం బాగా కలర్ వస్తుంది అనమాట. బాగా వేగి బాగా మంచి కలర్ వస్తుంది. సో ఇదంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు అది ఉంటుంది కదా శాండ్విచ్ గ్రిల్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇంకా సూపర్గా వస్తుంది, డిజైన్ లాగా వస్తుంది. సో దాంట్లో అయినా పర్వాలేదు.
ఇలా పెనం మీద చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా స్లోగా చేయాలి, లేకపోతే పగిలిపోతూ ఉంటుంది. సో ఇదైతే ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అదంతా ఆయిల్ కాదండి, మనం లోన్ స్టఫ్ పెట్టుకున్నాం కదా, దాని ఆయిల్ అయితే బయటకు వచ్చింది అంతే. ఆయిల్గా అయితే ఏమీ లేదు, లైట్ వెయిట్, మొత్తం ఆయిల్ అయితే ఏం లేదు. మీరు ఉక్కురు ఎలా చేసుకున్నారో మీరు లోన్ ఏ స్టఫ్ పెట్టారో ఆ స్టఫ్ బట్టి మనకి బయటకైతే కనబడుతుంది. నాది గుడ్డు ఉక్కురు కాబట్టి కొంచెం ఆయిల్ లాగా వచ్చింది అంతే, మిగతాది ఏం లేదు. ఆయిల్ రెసిపీ అయితే ఇది ఏం కాదు. మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. అంటే మనకి ఎలాగ రోల్స్ ఉంటాయి కదా, బ్రెడ్ రోల్స్, బ్రెడ్ స్టిక్స్ అని. అంతేనండి, ఎంతో సింపుల్గా మన బ్రెడ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మీరు బ్రెడ్ ఏం తీసుకుంటున్నారు అంటే సాఫ్ట్ బ్రెడ్ అయితే వద్దండి, కొంచెం హార్డ్ బ్రెడ్ అయితేనే మనకి పగులు లేకుండా వస్తుంది అనమాట. సో ఆ బ్రెడ్తో అయితే మనకి మంచిగా బ్రెడ్ పాకెట్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి చూసారు కూడా ఇలా నేను 2 బ్రెడ్ పాకెట్స్ చేశాను. అంటే నేను కూడా ఫస్ట్ టైం ఎలా ఉంటాయా అని, కానీ చేసిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. అంటే ఇది వీడియో కోసమో లేకపోతే నేను చేశానని చెప్పట్లేదు, కానీ ట్రై చేస్తే మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ బాగుందా లేదా, అంత టేస్ట్ లేదా అనిపించిందా. మీరు లోన్ స్టఫ్ బట్టి మనకి అవుట్పుట్ అయితే వస్తుందండి. సో మన స్టఫ్ ఎంత బాగా చేసుకుంటే మనకి బ్రెడ్ పాకెట్స్ అంత బాగా వస్తాయి. సో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇలాగే అందించండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, కుకింగ్ రెసిపీస్, అలాగే డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్స్ అలాంటివి చాలా వస్తాయి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.